फोटो में बेटा फोटो निकल सर అన్న మీరు అటు చూడండి మంచి ఎయిర్ ఉంది కాబట్టి క్యాబినెట్ లేదు చేపిస్తున్నాం. ఎస్ఐ కూడా విలేజెస్కి వెళ్ళి ఈ మూఢనమ్మకాల పైన అవగాహన కల్పిస్తున్నారు. మీ ద్వారా మీకు పబ్లిక్కి ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఈ మూఢనమ్మకాలు మీరు నమ్మొద్దు. మంత్రాలతో మనుషులు చనిపోరు, చేతబడులతో మనుషులు చనిపోరు అనే విషయం గుర్తుంచుకోవాలి. అనవసరంగా 60 సంవత్సరాల ముసలి వయసులో ముసలామికి ముసలామి ఉంది, తల్లి ఉంది, వాళ్ళు ఎంత సఫలవుతున్నారో ఒకసారి గమనించాల్సిందిగా మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. అటువంటి పుకార్లు కానీ అటువంటి మూఢనమ్మకాలను కానీ మీరు మీరు పట్టించుకోవద్దని తెలియజేస్తున్నాను. గండి గోపాల్పూర్ అనే గ్రామంలో నాయక్పోర్ట్ అనే ఎస్టీ ట్రైబ్స్ నివసిస్తున్నారు. ఒక 8 ఇళ్ళు ఉంటున్నాయి. దాంట్లో దేశినేని భీమయ్య ఏజ్ అబౌట్ 60 years అతను ముసలతను కూడా అక్కడ ఉంటుండు. 10వ తారీఖు ఈవినింగ్ ఆయన చలికి మంటేసుకుని ఇంటి ముందు మంట కాకుతుండగా ఈ నేరస్తులైనటువంటి ఇద్దరు నేరస్తులు ఇద్దరు ఎవరెవరు వింటారు పేర్లు, నరేష్ ముత్తి మల్లేష్ ఇద్దరు కూడా బ్రదర్స్ వెళ్ళేసి కర్రతోటి అతన్ని తల మీద కొట్టడంతో పడిపోయాడు. అప్పుడు వాళ్ళ డిసీజ్డ్ మదరు 78 years ఆమె వచ్చేసి ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ అయ్యేసరికి ఆమె చెయ్యి మీద కూడా కొట్టడం జరిగింది, దెబ్బ తగలడం. ఆమెను కూడా హాస్పిటల్ పంపించాము. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ నేరస్థలం నుంచి ఈ చనిపోయినటువంటి ఈ భీమయ్యని దగ్గరలో ఉన్న 300-400 meters దగ్గరలో ఉన్న ఫారెస్ట్ తీసుకెళ్లి అక్కడ ఆల్రెడీ పాత ఈ ఎండిపోయినటువంటి చెట్లు ఉన్నాయి, అంటే పడిపోయిన చెట్లు. ఆ చెట్ల దగ్గర మంట వేసేసి మొత్తం కాల్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ లక్ష్మి అనే అతనికి, ఆమెకి కోమటి లక్ష్మి అని ఈ డిసీజ్ డాటరు, ఆమె ఇస్లాంపూర్లో ఉంటుంది. ఆమెకి ఇన్ఫర్మేషన్ తెలిసి అక్కడ పలానా చోట డెడ్ బాడీ కాల్చున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆమె వచ్చి చూడగా అక్కడ కాలిపోతుంది. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా మా ఫాదర్ని ఇట్లా చంపారు అనేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందంటే ఈ అక్యూజ్డ్ పర్సన్స్లో కుటుంబ సభ్యులు కొంతమందికి ఇల్ హెల్త్ అనారోగ్యం గురయ్యారు. ఈ అక్యూజ్డ్ వాళ్ళ వైఫ్కు A1 వైఫ్కి వాళ్ళ మదరు వీళ్ళకి వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీడే ఈ మంత్రం పెట్టేసి చేతబడి చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్న అనారోగ్యానికి గురి చేసిండు అనే ఒక తప్పుడు నిర్ణయంతో అతను ఈ ఇద్దరు కలిసి ఈ నిర్ణయం చేసుకోవడం జరిగింది. అతను చంపితే మనం గూడానికి మన ఊరికి ప్రాబ్లం ఉండదని నిర్ణయం తీసుకొని అట్లా చేయడం జరిగింది. చంపిన తర్వాత ఇక వాళ్ళకి ఏం దోసలేదు, ఏం చేయాలి డెడ్ బాడీని అని తీసుకెళ్లి కాల్చడం జరిగింది. ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోయి స్పాట్లో వెళ్ళిపోతే ఇంకా అక్కడ మంట నడుస్తూనే ఉంది. ఆ నిప్పుల్లో నుంచి కొన్ని బొమికల్ని వాటిని బయటికి తీసుకొచ్చేసి ఈరోజు ఇక్కడ మన సీజ్ చేయడం జరిగింది. డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఫారెన్సిక్ డాక్టర్ వంశీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీన్ని DNA ద్వారా ప్రూవ్ చేసి దీనిపై శిక్ష పడేటట్టుగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇంకొకటి మీ ద్వారా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.